ఒక సినిమా కోసం 1000 కోట్ల బడ్జెట్, ఇద్దరు కాదు నలుగురు హీరోయిన్లు, రెండు వేర్వేరు ప్రపంచాలు. అంతేకాదు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ. ఇదంతా ఒక అల్లు అర్జున్ సినిమా కోసమేనా? అట్లీ అసలు ప్లాన్ ఏంటి? ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులనే తిరగరాయబోతుందా? అసలు రాకాలో ఏముంది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్ ను పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు ప్రచారంలో ఉన్న రాకా సినిమా గురించి ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ అభిమానులను ఊరుతలూగిస్తున్నాయి. 1000 కోట్ల బడ్జెట్, 2 భాగాలు, 2 టైమ్ లైన్స్, నలుగురు హీరోయిన్లు, షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్. ఇవి నిజమైతే భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అట్లీ ఈ సినిమాను సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ లా కాకుండా భారీ విజువల్ ఫ్రాంచైజీగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే కథను ఒకే సినిమాలో ముగించకుండా 2 భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్. ఈ 2 భాగాల్లో కథ మరింత విస్తృతంగా ఉండేలా పాత్రల నేపథ్యం, భారీ యాక్షన్, ఎమోషన్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే బాహుబలి, కేజీఎఫ్, కల్కి తర్వాత మరో భారీ ఫ్రాంచైజీగా రాక నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కథలోనే అసలు ట్విస్ట్ ఉందట. ఒక టైం లైన్, అక్కడ జరిగిన సంస్కృతి, ప్రాచీన నాగరికత, రహస్య శక్తులు, చరిత్రలో దాగి ఉన్న కథలు ఇవి ప్రధానంగా ఉండబోతాయని సమాచారం. ఇక రెండో టైం లైన్, ప్రస్తుత ఆధునిక ప్రపంచం, ఈ 2 కాలాలకు మధ్య ఉన్న సంబంధమే మొత్తం కథకు హైలైట్ అవుతుందట. గతంలో జరిగిన ఒక సంఘటన వేల సంవత్సరాల తర్వాత ఎలా ప్రభావం చూపింది, ఆ రహస్యం ఏంటి? అదే రాక కథకు మెయిన్ హార్ట్ అని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కాన్సెప్ట్ ను భారీ విజువల్ తో తెరకెక్కించాలంటే సాధారణ బడ్జెట్ తో సాధ్యం కాదు. అందుకే ఈ సినిమా ఖర్చు 1000 కోట్లకు పైగానే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు చూస్తే మృణాల్ ఠాకూర్, దీపికా పదుకోనే, జాన్వీ కపూర్, రష్మిక మందన అంటే మొత్తం 4 హీరోయిన్లు. వీరిలో మృణాల్ ఆధునిక కాలానికి చెందిన పాత్రలో కనిపిస్తారని, మిగిలిన 3 చారిత్రక టైం లైన్ లో కీలక పాత్రలు పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రలు ఎలా కనెక్ట్ అవుతాయి, అల్లు అర్జున్ తో వీరి సంబంధం ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. ఈ సినిమా గురించి వస్తున్న వార్తల్లో మరో సంచలన అంశం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఈ క్యామియో షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. విదేశాల్లో జరగబోయే షెడ్యూల్లో ఆ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. షారుఖ్ ఖాన్ నిజంగానే ఈ సినిమాలో ఉంటే హిందీ మార్కెట్ లో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలన్నీ నిజమైతే రాకా సినిమా కేవలం అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్, పాన్ వరల్డ్ రిలీజ్, మల్టీ స్టార్ కాస్ట్ అన్ని కలిస్తే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి అధికారికంగా బడ్జెట్, 2 భాగాలు, నటీనటులు, షారుఖ్ ఖాన్ క్యామియో వంటి అంశాలపై ఎలాంటి ధృవీకరణ రాలేదు. అందువల్ల ప్రస్తుతం వస్తున్న సమాచారాలు మొత్తం సినీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న కథనాల ఆధారంగానే ఉందని గుర్తుంచుకోవాలి. మరి అట్లీ నిజంగానే 1000 కోట్లతో ఇండియన్ సినిమా చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తున్నారా? రాక నిజంగా 2 భాగాలుగా వస్తుందా? 4 హీరోయిన్లు, షారుఖ్ ఖాన్ క్యామియో ఇవన్నీ నిజమవుతాయా, లేక ఇవి కేవలం ప్రచారమేనా? ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ రాక అప్డేట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా కొత్త చరిత్ర సృష్టిస్తుందా, లేక ఇది కేవలం హైప్ మాత్రమే? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.